సో మిక్సీలోనేమో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మిక్సీ చేద్దాం. దేనికి? ఎగ్ బుర్జీకి. మిక్సీ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లోని కొంచెం నూనె వేద్దాం. కొంచెం, ఎందుకంటే ఎగ్ అనేది బుర్జీ చేయాలి కదా, కొంచెం నూనె వేద్దాం. కొంచెం నూనె వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత నాకు కావాల్సిన బ్యాచిలర్ కాబట్టి 2 గుడ్లు అనమాట. నాకు 2 గుడ్లు చాలా ఎక్కువ. 2 గుడ్లు తీసుకున్నాను. 2 గుడ్లు తీసుకొని అందులో కళాయిలో వేసాను. దాన్ని ఇప్పుడు బుజ్జి చేయాలన్నమాట. సో బుజ్జి చూద్దాం. కొంచెం ఉప్పు కూడా వేసాను, కొంచెం కారం కూడా వేసాను. దాని తర్వాత ఎగ్ బుజ్జి. ఇలా బుజ్జి అంటే ఉక్కిరిగా అయిన తర్వాత అదే ప్యాన్లో అదే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి, బుజ్జి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అదే ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం దాన్ని మళ్ళీ స్ప్రింకిల్ చేశాను. ఇది బ్యాచిలర్ స్టైల్ కదా, బ్యాచిలర్గా ఉన్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం బాగా చేసుకోవచ్చు. బాగా స్ప్రింకిల్ చేయాలి. బాగా స్ప్రింకిల్ చేసి అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్లో అయినా అవుతుంది, లేకపోతే ఇండక్షన్ స్టవ్ అయినా అవుతుంది. అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఎందుకంటే ముందు మిక్సీలో వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ స్ప్రింకిల్ చేశాను. స్ప్రింకిల్ చేసిన తర్వాత ఒక 2 minutes 3 minutes అలా వదిలేసి అది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న అది పేస్ట్ ఉంది కదా, టమాటో అవన్నీ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ మనం ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా హీట్ అయ్యి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్ప్రింకిల్ చేద్దాం. స్ప్రింకిల్ చేయాలి ఎందుకంటే ఆ గ్రేవీ అనేది కలవాలి. బాగా మిక్స్ చేస్తేనే పచ్చివాసన అనేది పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా టమాటా వేసినా పచ్చివాసన పోతుంది. సో కాసేపు అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. కొద్దిగా అంటే నాకు ఒక్కడికే కదా, నేను తినేది ఇంత కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను. నేను కొంచెం కారం ఎక్కువ తిన్నాను కాబట్టి 2 spoons, మీకైతే 1 spoon 1.5 వేసుకోండి కారం అనేది. వాటర్ వేసిన తర్వాత కొంచెం కారం వేసి ఉప్పు మీకు ఎంత కావాలంటే అంత, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక మసాలా తీసుకున్నాను. ఆ మసాలా దాంట్లో యాడ్ చేశాను. అవి యాడ్ చేసిన తర్వాత కాసేపు అలా స్ప్రింకిల్ చేసి కొద్దిగా వాటర్లా ఉంటుంది కదా, దాన్ని ఉడికించాలి. మూత పెట్టేసాను. కాసేపు మూత పెట్టేసిన తర్వాత అలా ఆయిల్ అంతా పైకి తగలాలి. కాసేపు అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తగులుతుంది. అది తేలిపోయిన తర్వాత మళ్ళీ మనం అలా స్ప్రింకిల్ చేయాలి. మళ్ళీ మొత్తం అంతా గ్రేవీ మొత్తం స్ప్రింకిల్ చేయాలి. ఏమైనా కింద అతుక్కోవడం గట్రా జరిగితే మళ్ళీ ఇబ్బంది. మొత్తం స్ప్రింకిల్ చేయాలి. ఈ యూట్యూబ్ మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే ఏదో ఒక ఇన్కమ్ కావాలి కదా. సో డైలీ ఎలాగో కుకింగ్ చేస్తాం కాబట్టి, ఎలాగో బ్యాచిలర్ కంటే తప్పదు, ఎలా తినాలి కదా, ఎవరైనా తినాల్సిందే కదా. ఈ యూట్యూబ్ అందుకనే ఏదో ఒక ఛానల్ ఓపెన్ చేద్దామని చెప్పి ఇలా చిన్నగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేశాను. సో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. కుర్రాన్నే. మొత్తం అంతా ఇది ఎగ్ బుజ్జి అయిన తర్వాత మొత్తం బుజ్జి అంతా వేస్తాను. లాస్ట్లో కొన్ని కరివేపాకులు మాత్రం వేసుకున్నా. ఫ్లేవర్ ఉంటుంది చూడు, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది కరివేపాకు వేసుకుంటే. అంత బాగుంటుంది కరివేపాకు తింటే కూడా మంచిదే. ఆ స్ప్రింకిల్ చేసిన తర్వాత దగ్గరికి బాగా దగ్గరికి అయిపోవాలి. అది వేసిన తర్వాత బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.